నీట్ యూజీ కౌన్సిలింగ్ 2025 రౌండ్ 3 తాత్కాలిక ఫలితాలు విడుదల ఫిర్యాదులకు నేడే అక్టోబర్ 22 తుది గడువు. భారత ప్రభుత్వ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ డీజీహెచ్ఎస్ ఆధ్వర్యంలోని మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఎంసీసీ ఆధ్వర్యంలోని నీట్ యూజీ కౌన్సిలింగ్ 2025 మూడవ విడత రౌండ్ 3కు సంబంధించిన తాత్కాలిక ఫలితాలను ప్రొవిజనల్ రిజల్ట్ విడుదల చేసింది. ఈ ఫలితాలను అభ్యర్థులు తక్షణమే పరిశీలించుకోవాలని కమిటీ కోరింది. తాత్కాలిక ఫలితాల్లో ఏవైనా తేడాలు, డిస్క్రిపెన్సీ లేదా పొరపాట్లు గమనించిన అభ్యర్థులు ఆ విషయాన్ని వెంటనే ఎంసీసీ దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. అక్టోబర్ 22, 2025 సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అభ్యర్థులు తమ ఫిర్యాదులను mccresultquery@gmail.com అనే ఈమెయిల్ ఐడికి పంపాలి. ఈ గడువు ముగిసిన తర్వాత తాత్కాలిక ఫలితాలు తుది ఫలితాలుగా పరిగణించబడతాయి. ముఖ్య గమనికలు: తాత్కాలికంగా విడుదలైన ఈ ఫలితాలు కేవలం సూచిక, ఇండికేటివ్ మాత్రమేనని, వీటిలో మార్పులు ఉండవచ్చని ఎంసీసీ స్పష్టం చేసింది. ఈ ప్రొవిజనల్ ఫలితాల ఆధారంగా కేటాయించిన సీటుపై అభ్యర్థులు ఎలాంటి హక్కును కోరడానికి వీలులేదు లేదా వీటిని న్యాయస్థానంలో సవాలు చేయకూడదని కమిటీ హెచ్చరించింది. అభ్యర్థులు తుది ఫలితం ఫైనల్ రిజల్ట్ ప్రకటించిన తర్వాత మరియు ఎంసీసీ వెబ్సైట్ నుండి అలాట్మెంట్ లెటర్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే వారికి కేటాయించిన కాలేజీ లేదా సంస్థను సంప్రదించాలని స్పష్టంగా సూచించింది.